డిసెంబర్ 31వ తేదీ కానీ, జనవరి 1వ తేదీ కానీ ప్రత్యేకమైన పూజలు చేయాలని కానీ, ప్రత్యేకమైన పరిహారాలు చేయాలని కానీ ఎక్కడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేదు. అయినప్పటికీ డిసెంబర్ 31వ తేదీ కొన్ని ప్రత్యేకమైన పూజలు, జనవరి 1వ తేదీ కొన్ని ప్రత్యేకమైన దేవాలయ దర్శనాలు, ఇవన్నీ చెప్పటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఒక ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ప్రారంభించటము, సరికొత్త నూతన శక్తితో ప్రారంభించటం. ఆ రోజుకి ఏ గ్రహం అధిపతిగా ఉంటుందో ఆ గ్రహం బలాన్ని తొందరగా పొందటం, ఆ రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాధిపతి అనుగ్రహాన్ని తొందరగా పొందటం. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా ప్రతిరోజుకు కూడా వారాధిపతి ఉంటాడు, నక్షత్రాధిపతి ఉంటాడు, ఆ రోజు గ్రహాల సంచారం ఉంటుంది. దాన్ని బట్టి కొన్ని పూజలు చేసుకున్నా, కొన్ని పరిహారాలు చేసుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే డిసెంబర్ 30